మన యొక్క ఫర్దర్ లైఫ్ లో ప్రతి మనిషి యొక్క ప్రతి విద్యార్థి యొక్క ప్రతి తల్లిదండ్రులకి అవసరమైనటువంటిది. ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరినటువంటిది, ఇంకా నేర్చుకోవలసినటువంటిది అది ఆ మూడు కూడాను. మనకి ఆ దేశం అభివృద్ధి చెందదు. ఈ ప్రపంచంలో మన దేశం యొక్క ఔన్నత్యాన్ని సాటి చెప్పాలంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. డిసిప్లిన్ లేనటువంటి విద్యాభివృద్ధి నీటిలో పోసిన పన్నీరు లాంటి క్రమశిక్షణ అవసరము. మార్పులు అవసరం. అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ కూడా అవసరం. డిసిప్లిన్ తో క్రమశిక్షణతో కూడినటువంటి విద్య ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు ఉన్నత విద్యలు జరిగి ఉన్నత స్థాయికి, క్రమశిక్షణతో కూడిన విద్య, అలాంటి విద్య మన విద్యా సంస్థ అందిస్తుంది. మన ఉపాధ్యాయులు అందిస్తున్నారు. మన ఉపాధ్యాయులు అలాంటి విద్యను అందిస్తున్నందుకు వాళ్ళకి మేము రుణపడి ఉంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మార్పులతో పాటుగా క్రమశిక్షణ నేర్చుకోవాలి. అభివృద్ధిని కూడా చేస్తారని, మీ యొక్క క్రమశిక్షణే, మీ యొక్క డిసిప్లైన్, మీ యొక్క డెవలప్మెంటే మీ వీధులు వాడవాడలు వెళ్ళి మీ యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళ యొక్క పిల్లలని మన విద్యా సంస్థలో అడ్మిట్ చేసి ఆ విధంగా ఈ విద్యా సంస్థకు అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులకు మరియు మన యొక్క సమావేశానికి అందరినీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ముఖ్యమైన రెండు మార్గాలు డిసిప్లిన్, హార్డ్ వర్క్. గాంధీ గురించి మీరు వినుంటారు. గాంధీజీకి భగవద్గీతలోని ఒక శ్లోకం ఇన్స్పైర్ చేసింది, ప్రేరణ కల్పించింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్తవ కర్మని అని. ఆ ఒక్క శ్లోకం గాంధీని మహాత్మా గాంధీగా మార్చేసింది. అంతే, ఒక ఇన్స్పిరేషన్. ప్రతిదీ మీకు ఒక మంచి టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి ఈ డెడికేషన్, డిటర్మినేషన్, హార్డ్ వర్కింగ్ నేచర్, ఒబీడియన్సీ ఇలాంటివన్నీ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. మరి భవిష్యత్తులో ప్రయోజకులు అవ్వాలి. ఉపాధ్యాయులు చెప్పినటువంటి చక్కనైనటువంటి విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో వాటిని అన్వయించుకొని మంచి ఫలితాలను సాధించండి. తరువాత దిగిపోయారు ఆయన కనబడిన 4వ సింహము. కనిపించే 3 సింహాలు వేదిక మీద ఉంటే కనబడిన 4వ సింహం ఇది. మంచి సత్సంగంతో మిమ్మల్ని ఉత్తేజపరిచి మీకు మంచి ఆశీర్వచనాలను ఇస్తున్నటువంటి మన తెలుగు మాస్టర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినటువంటి జగన్నాథ మాస్టర్ గారికి, యాజమాన్యం అయినటువంటి రామకృష్ణ మాస్టర్కి, అలాగే సత్యం మాస్టర్కి, నారాయణ సార్కి మరియు రవి సార్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. అయితే ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు స్థాపించినటువంటి సంస్థ అది ఉన్నతమైనటువంటి సంస్థగా వెలుగొందుతుంది. అది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అది మనం మహాభారతంలో పంపిస్తాడు, కానీ దుర్యోధనుడు మాత్రం ఆ 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే యుద్ధానికే ఇష్టపడతాడు తప్ప కానీ 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు అనమాట. ఏంటి అందులో ఉన్నటువంటి అంతరార్థం అంటే, పాండవులు ఉన్నతమైనటువంటి స్వభావం కలవాలి. వాళ్ళు ఎక్కడ ఏ చిన్న ఊరిచ్చినా, ఏ పెద్ద ఊరిచ్చినా, ఏ పెద్ద గ్రామం ఇచ్చినా, ఏ పెద్ద రాజ్యాన్ని ఇచ్చినా సరే అది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెంది ప్రజల్లోనే కౌరవుల మీద తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడేమో దాన్ని కాదని నేను ఇవ్వనని చెప్పడం జరిగింది.
ప్లేసెస్ అయిపోతాయి అనమాట. ఆ రాజ్యాలన్నీ కూడా, ఆ సామంత రాజ్యాలన్నీ కూడా, ఆ 5 ఊళ్ళు కూడా. ఆ ఉద్దేశంతో దుర్యోధనుడు ఇవన్నీ చెప్పాడు. అలాగే మన సంస్థ నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఎక్కడ ఏది అంటే ఈ స్టేట్లో గుంటూరు అవనండి, విజయవాడ అవనండి, విశాఖపట్నం అవనండి, మన శ్రీకాకుళం అవనండి, ఏ క్యాంపస్లో చైతన్యం అవనండి, నారాయణ అవనండి, మరొకటి అవనండి, ఏ కాలేజీలోకి వెళ్ళినా సరే టాప్ 5లో మన విజ్ఞాన స్టూడెంట్ ఒకడు ఉంటాడు. ప్రతి టాప్ 5లో మన విజ్ఞాన స్టూడెంట్ ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఇదంతా కూడా అక్షర సత్యం. జాయిన్ అయినటువంటి ఇప్పిలి ఒకడు, తర్వాత వాళ్ళ అబ్బాయి రవిరాజా ఒకడు, నెక్స్ట్ మన జ్ఞానజ్యోతి కాలేజీల్లో కూడా టాప్ 5లో మన స్టూడెంట్లు ఉన్నారు. టాప్ 5లో అనవండి, టాప్ 3లో అనవండి, మన విజ్ఞాన స్టూడెంట్ ఒకటి ఉండి ఉంటాడండి. అది కంపల్సరీ అండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అన్నదేమో ఇక్కడే మనకు అలవడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా బైహార్ట్ చేస్తున్నారు తప్ప, కానీ ఇలా విజ్ఞానం నేర్చుకుని బయటికి రాసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదండి. ఒక విద్యార్థి ప్రత్యక్షంగా ఇప్పుడే చెప్పాడు అనమాట. అందుకే వాడిని మాట్లాడమని చెప్పాము. అయితే వాడు ఏం చేశాడంటే కొద్దిగా భయపడ్డాడు. స్టేజ్ మీద ఉంది, మాలాంటి వాళ్ళకి ఎంతో అనుకున్న వాళ్ళకే కొద్దిగా తడి మాట్లాడుతుంటాము, అందుకోసం వాడు భయపడ్డాడు. ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఏ విధంగా అయితే వాళ్ళు 100 మంది వెళ్ళొచ్చు, 150 మంది వెళ్ళొచ్చు, మన వాళ్ళేమో 30 మంది వెళ్ళొచ్చు, 70 మంది వెళ్ళొచ్చు, కానీ ఫాస్ట్ అన్ని కూడా విజ్ఞానం. అది అక్షర సత్యం అనమాట. అంటే విద్యార్థులు చెప్పినట్టు నిన్న రాత్రే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తారు, ఏమండి మీ అబ్బాయినేమో ఎంపీఎల్గా మేము ప్రమోట్ చేస్తామంటే క్యాంపస్కి 5-10 మంది చేస్తారు, అందులోనేమో మీ అబ్బాయినేమో పంపిస్తామని చెప్పారు. అంటే ఒక తండ్రి అంటారు కదా, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం అన్నవాడు పొందుకు సుమతి అదనమాట. అంటే పుత్రుడు జన్మించినప్పుడు ఏ ఒక్కరు కూడా సన్నివేశం వచ్చినప్పుడే ఆ తండ్రికి నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. అలాగే విజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి నాలాగే అనుభవిస్తాడని నేను అనుకుంటున్నాను. నా ఎంతటి సంతోషాన్ని అనుభవిస్తాడని నేను ఊహిస్తున్నాను. ఇక్కడే మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఈయన కూడా ప్రత్యక్షంగా వినే సంతోషించే ఉంటారు. ఎందుకంటే ఎక్కడైనా సరే అంటే ఒక్క మాట మాత్రం ఇక్కడ చెప్పాలి ఏంటంటే, మనము ఈ స్టేట్లో ఏ కార్పొరేట్ కాలేజీలో మన వాళ్ళు ఉన్నా అందులో టాప్ 5లో మన విజ్ఞాన స్టూడెంట్ ఉండి ఉంటాడు. అదే అక్షర సత్యము. ఇదంతా కూడా మనకి శ్రీశ్రీ అంటారు ఒక సన్నివేశంలో, పల్లకీలో ఉన్నటువంటి రాజుగారు పల్లకీని మోసినటువంటి బోయిల కోసం మనం చెప్పుకోవాలి. రాజు ఎప్పుడో రాజానికి ఉంటుంది, రాజభోగం ఉంటుంది, కానీ పల్లకి ఏ విధంగా వెళ్తుంది, ఒక 5 నలుగురో 6 మొత్తం దాన్ని మోస్తేనే ఆ రాజు యొక్క భోగభాగ్యాలు బయటపడతాయి. మరి బోయిలు కానీ ఆ పల్లకిని మోయకపోతే రాజు యొక్క విశేషత లేదు, గొప్పతనము లేదు. ఒక తండ్రిగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చప్పట్లకి అంటే అర్థం మాకు తెలుసు. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి క్యాండిడేట్లు అందరూ అయిపోయినారు. మాస్టర్ చెప్పారు, రిలీవ్ అయినటువంటి వాళ్ళు టాపర్స్ 5 మంది అయినా సరే 5 మందిలో ఒక విజ్ఞాన టాపర్ ఉంటాడు అని చెప్పి, నిజంగా ఏదో గొప్ప కోసం అనే మాట అయితే మాత్రం కాదు. టీచింగ్ లిబర్టీ ఉంది. మీరు ఏదో చేస్తున్నాం అనేటటువంటి వర్క్ మానండి. యు హ్యావ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయాలి. స్టూడెంట్ని మార్చడానికి ఏదో ఒకటి చేయాలి. ప్రతి మనకు కాంప్లెక్స్ వర్క్ ప్రూవ్ చేసుకుంటే మంచి రిజల్ట్ మనం తెచ్చుకోగలం. సో టీచర్స్ సంస్థ తరఫున చిన్న జ్ఞాపికలు, ఎందుకంటే చాలా కష్టపడి మంచి ఫలితాలను తెచ్చి మండలం ఫస్ట్ తెచ్చేస్తాం. ఆ తర్వాత మేము గట్రా మీ ఊరు వచ్చేటప్పుడు మీ ఊర్లో మాకు కనబడకండి నాయన అని చెప్తాం. అర్థమైతే ప్రతి సంవత్సరం ఓడండి. టాప్ 20 రేంజ్ లో ఒకవేళ నువ్వు ఉండుంటే టాప్ 1కి ఎలాగా ఒకటే టార్గెట్. ఆ టాప్ 1 అది ఎందుకు కాకూడదని ఒక టార్గెట్ తోటే వచ్చాయని ప్రతి నిమిషం చెప్తుంటాం. మరి ఆ మాస్టర్ చేతుల మీదుగా అందుకోవలసిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాను. మొట్టమొదటిసారిగా జ్ఞాపకం అందజేయవలసిందిగా కోరుచున్నాను. ఈ అబ్బాయి నాకు చాలా ప్లేస్ ఇస్తాడు. ఒకటోది. రెండోది ఏంటంటే ఇప్పుడే చెప్పాడు, ఒక్క 2 మాటలు చెప్పాడు. అదే 2 మాటలు నువ్వు చెప్పు.
ఏం పర్వాలేదు. ఈ అదే విషయం అంటే ఇప్పుడే నాకు మాట్లాడాడు, నేను చెప్పాను. కాకపోతే ఏంటంటే అదే మాట్లాడారు. నమస్కారాలు. అదేవిధంగా నాకు ఇన్ని మార్కులు వచ్చినా సరే నాకంటే ఎక్కువ మార్కులు మీరు బాగా తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నాకంటే ఎక్కువ తెచ్చుకుంటే అదే నాకు చాలు. ఈ రుణీష మళ్ళీ మీ కరతాల ధ్వనుల మధ్య మరి విద్యార్థిని భవిష్యత్తు ఈ రోజునాన్ని వేదిక మీదకి వచ్చి జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఎదగాలని, మరి సొసైటీకి ఆదర్శవంతులు అవ్వాలని, దానికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, తరువాత ఇప్పుడు జరుగుతున్నటువంటి అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ మొన్న జరిగినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో భవానీ మొదటి 5గురిలో ఒకరు మేమే అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు నడుచుకోండి. ఓకే, కాబట్టి మీకు ఆ సబ్జెక్ట్ ఉంటేనే కదా తప్ప మీరు ఎంట్రన్స్లకి ఉపయోగపడరు. కాబట్టి సబ్జెక్ట్ని గ్యాదర్ చేయండి. మరి కార్యక్రమంలో తరువాత మీరు మరి కార్యక్రమంలో కొసమెరుపులాగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడికి విచ్చని కానీ ఆస్వాదించే అదృష్టం ఇంతవరకు మాకు కలగలేదు. ఆయన ఎన్నోసార్లు మాకు చెప్పారు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ యొక్క ఆస్వాదించే కోరిక ఉంది. కోరుతున్నాను. ఇక్కడ ఈ విధంగా ఫంక్షన్ చేసుకున్నందుకు యాజమాన్యానికి మరియు పిల్లలకు వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి, రతనాల రాసులం రమణీయ శోభతో రసవించినట్టిది రత్నభూమి, మిసమిసలా విజయలక్ష్మిని దోమ వీరులందరితోడ వెలుగొందునట్టిది వీరభూమి, అట్టి నిఖిల విఖ్యాత కలలకు నిలయ భూమి, అట్టి సద్భూమిలో మన విజ్ఞాన విద్యాకేతన సంస్థ పుట్టినందులకు సదృఢంబు దీర్ఘ వందనముల చేతము భరతమాత. సమగ్రముగా మారినట్టు రణకోటపై పోవచ్చున్నదు. గౌరవేంద్ర, చిన్నతనం నుండి నీవు పాండవులకు చేయని నదులలో త్రోయించుదివి, పాముల చేత కనిపించుదివి, నిండు సభలో పాండవ దట్టు మనుషులు దారుణముగా పరాభవించుదివి. ఇంతను చేసిన వారు శాంతిని కోరుతున్నారు. వారే కాదు, వివేకము కలవారు ఎవరైనా శాంతినే కోరుతారు. దానికని గాని బాబా 10 ఉండవనే నా
పాడుగా గురుసాను బొమ్మ చెల్లియో చెల్లగో సైతిరందరూ తల్లి కథించే నేడు నన్ను దూతగా పంపిరే సంధి చేయ నీ పిల్లలు బాబలు ప్రజలు వెంపు వహింపగ పొందు చేసదా ఎల్లి రుణం బగూర్చదవా సంధి చేతువో ఏర్పడదల్పము గౌరవేశ్వర మరియు ముందు రాబో పాండవ భారత రాష్ట్ర కురుక్షేత్ర సంగ్రామమున బండన పండుతుండైన కాటి విజయండి కాబట్టి కొద్దిగా వాయిస్ ఇబ్బంది పడుతుంది ఆపిస్తున్నాను. ఆవుల మందలో ఉన్నటువంటి పశువైన నిండుగా విషమున్నటువంటి నాగుపాము కూడా గానానికి మైమర్చిపోయి సైలెంట్ అయిపోతుంది. మన పిల్లలు కూడా కల్చర్ అయ్యారు. సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి అంటే వందనాలు చెప్తూ మరి మన పిల్లలు హారిక అండ్ గ్రూప్ She